తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదట మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేస్తూనే మొదట మనం చూసేది కాలేజ్ నేము అండ్ ఏ బ్రాంచ్ వచ్చింది, అవి రెండు మాత్రం మనకు కావాల్సింది. సో వాటితో పాటు మనం ఏం చెక్ చేస్తాం, యాక్చువల్గా మనకు కొన్ని గమనించాల్సిన విషయాలు ఒక 2-3 ఉన్నాయి. యాక్చువల్గా హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు అండ్ మీ డీటెయిల్స్ అనేది నార్మల్గా ఉంటాయి. ఇక్కడ కాలేజ్ నేము తర్వాత సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫీజు ఇచ్చాడు 38,000 అనేసి. అది ఎందుకు ఇచ్చాడంటే మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చి ఉంటుందో ఆ కాలేజీ యొక్క ఫీజు డీటెయిల్స్ అది. సో 38,000 రూపాయలు అనేది ఇచ్చాడు. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి ట్యూషన్ ఫీజు టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 0 రూపీస్ అని ఇచ్చినాడు. ఇక్కడ మీకు ఫీజు రిమెంబర్స్మెంట్ వర్తిస్తుంది కాబట్టి మీరు అక్కడ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ అనమాట. థర్డ్ లైన్ లో ఉన్నటువంటిది 38,000 అనేది మీరు పే చేయాల్సినది కాదు, కాలేజీకి ఫిక్స్ చేసినటువంటి ఫీజు. మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కారణం ఎందుకంటే ఇక్కడ 2 స్టార్స్ ఇచ్చాడు చూడండి రెడ్ లో, ట్యూషన్ ఫీజు ఎక్సెంప్షన్ అండర్ ఫీజు రిమెంబర్స్మెంట్ కేటగిరీ. సో ఫీజు రిమెంబర్స్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి అది మనకు ఆల్రెడీ తెలుసు. అలాట్మెంట్ లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనకు ఐసీఆర్ ఫామ్ అనేది ఇచ్చాడు కదా, ఐసీఆర్ ఫామ్ లో ఫీజు రిమెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని ఉంటుంది అక్కడ. సో అప్పుడే తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ మళ్ళీ మీరు చెక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇవి ఒకవేళ పొరపాటున ఏదైనా మిస్టేక్ అయ్యి వచ్చింటే దాదాపు మిస్టేక్స్ అయితే ఉండవు, ఆల్మోస్ట్ ఉండవు, 99.99% ఉండవు. అలా గతంలో 1 లేదా 2 అలా రావడం అయితే జరిగింది. అవి ఎందుకంటే అవి కూడా ఎందుకు వచ్చాయంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఐసీఆర్ ఫామ్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ నో అని ఇచ్చినప్పుడు ఈ కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది అవగాహన లేనప్పుడు కాలేజ్ ఫీజు కొన్నిటికి 75,000 80,000 కూడా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ చూసుకోరన్నమాట. తర్వాత ఆ కాలేజ్ ఫీజు అంత మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎంత పే చేయాల్సి ఉంటుంది, పే చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ అలాట్మెంట్ చూసుకోవచ్చు. తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సినది ఏంటంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి, సెల్ఫ్ రిపోర్ట్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 కాపీస్ అవి 2 పేపర్స్ తీసుకొని 2 జిరాక్స్లు తీసుకొని కాలేజీకి వెళ్ళారంటే మీకు అక్కడ జాయినింగ్ అనేది అయిపోతుంది అనమాట. మీకు ఇక్కడ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 23వ తేదీ నుంచి 26వ తేదీలోపు మీరు ఇక్కడ కాలేజీలో రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 26వ తేదీ తర్వాత వెళుతామంటే మీకు అక్కడ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సో 26వ తేదీలోపు ఖచ్చితంగా క్యాండిడేట్ పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చాడు నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదనేసి, కాలేజ్లో సర్టిఫికేట్స్ ఎవరైనా అడిగినా కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ అలాట్మెంట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ మాత్రం ఇవ్వాలి. ఇంకా ఏదైనా ఫీజు పే చేయమని అడుగుతారనమాట కొన్ని కాలేజీల వాళ్ళు. అడిగినప్పుడు అది మీ ఇష్టము, మీరు ఆ కాలేజీ ఫిక్స్ అనుకుంటే 1,000 2,000 పే చేయొచ్చు. అప్పుడు ఫీజు పే చేయకపోయినా మీ సీట్ ఎక్కడికి పోదు ఆల్రెడీ వచ్చిన తర్వాత. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫీజు పే చేయవలసిన అవసరం అయితే లేదు. 500 1,000 2,000 పోతే పోతుంది అనేసి వదిలేయకండి. సో అలా ఇవ్వకండి, అస్సలు 1 రూపీ కూడా పే చేయొద్దు. ఓన్లీ ఆ 2 పేపర్స్ మాత్రమే ఖచ్చితంగా క్యాండిడేట్ పోవాలి. అది 26వ తేదీలోపు మాత్రమే కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఈ రోజు అలాట్మెంట్ వచ్చిందంటే రేపే వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. వెళ్తారంటే మీకు వీలుంటే వెళ్ళొచ్చు. 26వ తేదీలోపు మీరు ఎప్పుడైనా కాలేజీలోకి వెళ్ళొచ్చు. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత నేను సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అనేసి. షూర్, కంపల్సరీ సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఈ సీట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది. మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఫీజు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు సెకండ్ పేజ్లో సీటు వచ్చిందంటే మీరు అనుకున్నటువంటి కాలేజీ ఈ ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో మీకు సీట్ రాకుంటే ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి కాలేజ్ అలాగే ఉండిపోతుంది. సో మీకు
ఆగస్టు 4th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయన్నారు కదా, ఆ వీక్లో ఆగస్టు 4th నుంచి 10th లోపు హాస్టల్ చూసుకోవడం అవన్నీ సరిపోతుంది. కాబట్టి కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మీరు మొదట చేయాల్సింది ఏంటంటే, మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేయండి. ఒకవేళ మీకు సరిగా నచ్చకపోతే సెకండ్ కోసం పెట్టేయండి. అంతేగాని హాస్టల్ ఫెసిలిటీ అనేది బాగా చూడండి. అండ్ ఇంకా ఫ్యాకల్టీ గురించి అక్కడ ఉండే వాటి గురించి ఎవరు అడిగినా కానీ ఏం చెప్తారంటే బాగుంది అనే చెప్తారు. సో అది కాదు, మీరు స్వయంగా వెళ్ళి స్టూడెంట్తో సహా వెళ్ళి హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది అనేది, ఫీజు ఎంత ఉంటుంది, ఎట్లా కట్టాల్సింది, బిల్డింగ్ ఫీజు ఎంత పే చేయాలి, ఫీజు రిమెన్స్మెంట్ ఉన్నా కానీ బిల్డింగ్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదనమాట. సో ఇక్కడ ఇచ్చాడు నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ. నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ అంటే హాస్టల్ ఫీజు కానీ బిల్డింగ్ ఫీజు కానీ ఇంకా ఏ ఇతర ఫీజులు మీరు కలెక్ట్ చేయకూడదు. ఫైనల్ పేజ్ అడ్మిషన్స్, టిల్ ద ఫైనల్ పేజ్ అడ్మిషన్స్, సెకండ్ కౌన్సిలింగ్ పూర్తయినంత వరకు ఎవరితో కానీ ₹1 ఫీజు కూడా తీసుకోకూడదు, పే చేయవద్దని క్లియర్గా చూడాలి. సో ఇప్పుడు విల్ కమన్స్ ఫ్రమ్ 13/7/2020. ఇక్కడ 19/7 అని ఇచ్చాడు కదా, ఇది రాంగ్, ఇది కాదనమాట. ఇది ఎప్పుడుదంటే ఇంత ముందుది ఎగ్జాంపుల్ తీసుకోవడం అయితే ఇవ్వడం జరిగింది అనమాట మీకు. సో ఇప్పుడు మీకు ఆగస్టు 4వ తేదీ అని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.